రైట్ మొత్తం మీద అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పుడే మొట్టమొదటి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 543 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది. ఆల్రెడీ సూరత్, గుజరాత్లోని సూరత్ బీజేపీ ఖాతాలో పడిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి ఒకటి ఇండి కూటమి ఆధిక్యం కనిపిస్తుంది, అదే రకంగా ఒకటి ఎన్డీఏ కూటమి ఆధిక్యం కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2 సీట్లలో టీడీపీ పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యం కనిపిస్తున్న పరిస్థితి. మొదటి అరగంటలో మనకు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన అప్డేట్సే వస్తాయి. ఆ తర్వాత 8:30 గంటల తర్వాత అసలు ప్రక్రియ ఈవీఎంలు ఓపెన్ అవ్వడం, ఆ తర్వాత ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మొత్తం మీద లేటెస్ట్ అప్డేట్స్, ఫస్ట్ అప్డేట్ చూపిస్తున్నాం. ఎన్డీఏ కూటమికి సంబంధించి ఆల్రెడీ సూరత్లో విజయం సాధించింది. ఇంకొక సీట్లో ఎన్డీఏ ఆధిక్యంలో కొనసాగుతుంది. అదే రకంగా ఇండి కూటమి కూడా ఒక సీట్లో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూస్తే టీడీపీ కూటమి 4 సీట్లలో ఆధిక్యంలో కనిపిస్తుంది. ప్రస్తుతం తొలి అప్డేట్, తొలి వెలుగు మీ ముందుకు తీసుకొస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన అప్డేట్స్ మనకు మొట్టమొదటిసారిగా మన ముందుకు వచ్చాయి. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కౌంటింగ్ ప్రక్రియ అప్పుడే ప్రారంభమైంది. మొత్తం మీద ఈ అప్డేట్స్ ఇవ్వడానికి మా సిబ్బంది అంతా గ్రౌండ్ లెవెల్లో రెడీగా ఉన్నారు. ప్రస్తుతం మా కొలీగ్ రామ్ దాస్ నాతో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తారు. వెల్కమ్ రామ్ దాస్. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ దేశవ్యాప్తంగా, ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా ఇప్పుడే మొదలైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత 8:30 ప్రాంతంలో ఈవీఎంలను తెరుస్తారు. ఈవీఎంల బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. శర్మ గారు, ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఫామ్ 17C ఉన్నటువంటి సంఖ్యను సరిచూసుకుంటారు. తర్వాత దానికి సంబంధించినటువంటి మైక్రో అబ్జర్వరు, తర్వాత ఏఆర్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా దాంతో డిస్కస్ చేసి ఆ సంఖ్య సరిచూసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా క్లియర్గా ఉన్నట్టుగా తెలుస్తారు. తర్వాత 8:30కి అసలైన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇక అసలైన ఉత్కంఠ అక్కడి నుంచే మనకు ప్రారంభమవుతుంది. ఇప్పటికైతే ఏపీ వ్యాప్తంగా దాదాపు 4,61,000 పోస్టల్ బ్యాలెట్లు నమోదైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఈసారి ఎక్కువ సంఖ్యలో వినియోగించుకున్నారు. శర్మ గారు, వివాదం కూడా చాలా చోట్ల గొడవలు కూడా అయ్యాయి. ఈసారి మాత్రం చాలా ఖచ్చితమైనటువంటి నిబంధనలు ఈసీ పెట్టింది. ఎందుకంటే పోలింగ్ తర్వాత జరిగినటువంటి రాజకీయ హింస ఈసారి కౌంటింగ్ తర్వాత జరగకుండా ఖచ్చితంగా ఎన్నికల సంఘం అధికారులు చాలా చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి కనుక ఖచ్చితంగా మర్యాద తప్పితే ఏదైనా గొడవలు జరిగితే కనుక ఎన్నికల నిబంధన ప్రకారం గట్టి చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మనకు అప్డేట్స్ అందుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు దేశవ్యాప్తంగా కూడా ఓవరాల్గా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. మనకు జాతీయ స్థాయిలో ఒక అనూహ్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏ కూటమి బ్రహ్మరథం పడుతుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్ తేల్చాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన అప్డేట్స్ కనుక చూస్తే జాతీయ స్థాయిలో ఇండి కూటమి దూకుడు కనిపిస్తుంది. దాదాపు 18 స్థానాలలో ఇండి కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఇదంతా ఒక ఉత్కంఠ రేపిస్తుంది. మనకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2004 రకంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు పూర్తిగా నిరాధారమని తేలబోతున్నాయా అన్న ఇండికేషన్స్ మనకు బిగినింగ్ లోనే కనిపిస్తున్నాయి. బిగినింగ్ కౌంటింగ్ కి సంబంధించి చూస్తే ఇప్పటి వరకు ఇండి కూటమి ఆధిక్యంలో కనిపిస్తుంది. 18 సీట్లలో ఇండి కూటమి, 18 ఎంపీ సీట్లలో ఇండి కూటమి ఆధిక్యం కనిపిస్తుంది. ఎన్డీఏ కూటమి కేవలం 10 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏపీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి ఏదైతే ఉందో 21 స్థానాలలో అసెంబ్లీ సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఏపీ విషయానికి ఒకసారి డిస్కస్ చేస్తే పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన వ్యవహారం ముందు లెక్కించాలా తర్వాత లెక్కించాలా అనే విషయంలో రకరకాల మీమాంసలు, రకరకాల చర్చలు కొనసాగాయి. చివరికి కోర్టు తేల్చిన తర్వాత ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని నిర్ణయించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి 21 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. వైసీపీ, అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 2 స్థానాలలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఈ లెక్కన పోస్టల్ బ్యాలెట్లు అంటే మనకు ఉద్యోగులు గుర్తొస్తారు. ఉద్యోగ వర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి వైపే మొగ్గు చూపారు అన్నది ఈ లేటెస్ట్ ఇండికేషన్స్ ద్వారా తెలుస్తుంది, లేటెస్ట్ అప్డేట్స్ ద్వారా తెలుస్తుంది. ఒకసారి జాతీయ స్థాయి అంశాల వరకు చూద్దాం. ఒకసారి ఉత్కంఠ రేకెత్తిస్తున్న పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో రాబోతుంది. థంపింగ్ మెజారిటీతో 3వసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే చూస్తున్నాయి ఇవంతా ఉత్కంఠ రేకెత్తిస్తున్న పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా నిరాధారం అవుతాయా అన్న ఇండికేషన్స్ మనకు బిగినింగ్ లో కనిపిస్తున్నాయి. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం
ప్రకారం ఇండి కూటమి ఏదైతే ఉందో ఇండి కూటమి 25 ఎంపీ సీట్లలో ఆధిక్యంలో కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించిన తర్వాత ఎన్డీఏ కూటమి కేవలం 11 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది. రామ్దాస్ అందిస్తారు మరిన్ని అంశాలు. ఎగ్జాక్ట్లీ మనకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, జోస్యాలన్నీ కూడా నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. దాదాపుగా మనం చూసినటువంటి ఇప్పటికున్నటువంటి ఫలితాలను బట్టి మెజార్టీ సర్వీస్ సంస్థలన్నీ కూడా అటు ఎన్డీఏ కూటమికే పట్టం కడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఏపీ వ్యాప్తంగా కూడా మెజార్టీ సంస్థలు కూడా సగం అటు సగం ఇటు, అంటే కూటమికి కొన్ని సర్వీస్ సంస్థలు అలాగే ఇటు అధికార వైసీపీ కొన్ని సంస్థలు అనుకూలంగా అంచనాలు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ అన్ని నిజమవుతాయా లేదని మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలియని పరిస్థితి. మొత్తం మీద అయితే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 102 నియోజకవర్గాల్లో 1-2 రౌండ్లలో జరగబోతుంది. అలాగే 48 నియోజకవర్గాల్లో 3 రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగబోతుంది. ఇక 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్లలో ఈ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు రౌండ్ల వారీగా చూస్తే కనుక ఏపీకి సంబంధించి నేను చెప్పేది 111 నియోజకవర్గాల్లో దాదాపుగా 20 రౌండ్లలో జరగబోతుంది. అలాగే ఇక 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్ల టైం పట్టే అవకాశం ఉంది. అలాగే 3 నియోజకవర్గాల్లో 25 అంతకంటే ఎక్కువ పట్టే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మొత్తం మీద ప్రస్తుతానికైతే ఇప్పటికైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెండ్స్ అలాగే ఇంకా ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి ఫలితాలు కూడా వెలువడుతున్న పరిస్థితి. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పటికీ 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. వైసీపీ 2 లీడ్లో ఉంది. టీడీపీ కూటమి 21 స్థానాలు లీడ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక లోక్సభకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా 36 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఎన్డీఏకు 11 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ల ఆధిక్యత కనబడుతుంది. అలాగే ఇక్కడ ఇండియా కూటమి అనూహ్యంగా 25 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సంబంధించి ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ మనకు వచ్చినటువంటి సర్వే అంచనాల ఫలితాలు కూడా చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద దేశవ్యాప్తంగా అటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎప్పటికప్పుడు తొలి వెలుగు ద్వారా మీకు మినిట్ టు మినిట్ అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు మొత్తం మీద ఓవరాల్గా ఏం జరగబోతుంది ఒకసారి శర్మ గారు జైనవండి ప్లీజ్. రైట్, మనకు హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మనం చూసాం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న టైంలో అందరి దృష్టి మనకు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం మీద పడింది. ఎందుకంటే అక్కడ బీజేపీ ఫీల్డ్ చేసిన మాధవీలత ప్రతి రకంగా ఒక హల్చల్ చేసిన పరిస్థితి, ఎన్నికల ప్రచారం అంతా హైలైట్ అయిన పరిస్థితి, కొన్ని వివాదాలు కూడా తలెత్తిన పరిస్థితి. ఇవాళ కౌంటింగ్ రోజు కూడా ఆమె తన హల్చల్ను కొనసాగిస్తున్న ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కౌంటింగ్ సెంటర్లను ఆమె సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆమె ఏమన్నారో చూద్దాం. All kind of injustice like deleting votes, turning the live people into death votes, removing away the addresses, adding addresses which didn't exist. In spite of all these discrepancies, I would say both Hindus and Muslims have been fantastic. They've just come out. They've just tried to support the justice. They've tried to support Bajpa, Modi ji and me. What is the margin that you're expecting? At this minute, it isn't that easy to really come out with a margin, but we are looking at that we are going to win. We are going to win and we are going to win. 400 par hokar hi rahega. Kaisa आज सुबह मंदिर you come to the temple to offer prayers. We've seen on the election day also that was a long day with a lot of things happening that day. And what are you expecting today in the city of Today also we are expecting that we should be able to get over if any injustice prevails even today. We only requested Mother Goddess, please give us the energy, please give us the strength to stand against any kind of injustice happening in any of the places today, and please help that justice prevails and we win. A message to your voters, madam. I would want to tell to all my dear voters that you've been fantastic, you've been lovely, you really have this time come out to show the power of democracy, and I will always stand with you. I'll stand by you to ensure that you get justice, and I want you to be always like this fighters along with me. Thank you so much. So much. All kind of injustice like deleting votes, turning the live people into death votes, removing away the addresses, adding addresses which didn't exist. In spite of all these discrepancies, I would say both Hindus and Muslims have been fantastic. They've just come out. They've just tried to support the justice. They've tried to support Bajpa, Modi ji and me. What is the margin that you're expecting? At this minute, it isn't that easy to really come out with a margin, but we are looking at that we are going to win. We are going to win and we are going to win. 400 par hokar hi rahega. Kaisa आज सुबह मंदिर you come to the temple to offer prayers. We've seen on the election day. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.